అందరికి గైడ్ చేస్తాం. మీరు కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. ముందు కలెక్టర్స్ స్టేట్ ఎంత ముఖ్యమో డిస్ట్రిక్ట్ అంత ముఖ్యం. మీరు ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్, యూ హ్యావ్ టు సిట్ టుగెదర్. మీరు కూడా మేము ఎట్లయితే ప్లాన్ చేస్తున్నా మీరు కూడా ప్లాన్ చేసి అమలు చేసే ప్రయత్నం రావాలి. క్వార్టర్ టు క్వార్టర్ ఐఎమ్ వెరీ క్లియర్, ఇది మొక్కుబడి కాదు. 5 సెషన్స్ 5 అయినాయి కలెక్టర్స్ కాన్ఫరెన్స్. 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వస్తే క్వాంటమ్ ఇంప్రూవ్మెంట్ కనపడాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఆల్ కలెక్టర్స్ని, అదే మరిగా జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ అందరిని కోరుతూ, నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్, విజయనగరం రామ్ సుందర్ సార్. మనకు దిస్ ఈజ్ రిగార్డింగ్ యానిమల్ హస్బెండరీ సార్. మనకు 16-17లో మనకు ఊరూరా పశుగ్రాసం అనే ఒక ఇది ఉంది సార్, ఇన్ కన్వర్షన్ విత్ MGNRAGS సార్. సో ఇప్పుడు మనము మిల్క్ ప్రొడక్షన్లో క్వాంటమ్ లీఫ్ ఆఫ్ ఆల్మోస్ట్ 15% గ్రోత్ టార్గెట్ చేస్తున్నాం సార్. సో ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంటే మనకు బాగుంటుంది సార్. మీరు ఉన్నారు, ఎవరు అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఎక్కడ? కామన్ సెట్ ఫ్రెండ్, నువ్వు ఎక్కడ ఉన్నావు? బీ క్లియర్, అలర్ట్గా ఉండి. సబ్జెక్ట్ డిస్కషన్ వస్తే వచ్చి కూర్చొని చేసిన తర్వాత వెళ్ళండి. మళ్ళీ మీరు వెనకబడిపోతారు. నేను వెరీ క్లియర్, అలర్ట్గా ఉండాలి ఎవ్రీ డిపార్ట్మెంట్. ఏం చెప్పండి. Sir, as per the Honorable Chief Minister's instructions in the last collectors conference, in which he wanted a integrated thing to be developed from animal hostel, and then tying it up also backwards with grass production, etc., and also the milk thing. We have developed, we have formulated a plan under NREGA, sir, called Harita Gopalam. Harita Gopalam kinda ఊర్లో పశుగ్రాసం will be incorporated, sir. It will be like a larger program than పాత కాలంలో ఉన్న ఊర్లో పశుగ్రాసం. We have already issued these guidelines. We'll be issuing these guidelines to district collectors so that they can take up the sanction under Harita Gopalam, which will include ఊర్లో పశుగ్రాసం, sir, from the next month onwards under NREGA, sir. ఇప్పటికే లేట్ అయిన మీరు చేయండాలా. ఆల్ కలెక్టర్స్ అది నోట్ చేసుకోండి. ఈరోజే ఇక్కడ అయిన తర్వాత సెక్రటరీస్ హ్యాస్ టు నోట్ డౌన్. ఇక్కడ వచ్చిన డెసిషన్స్ నెక్స్ట్ డే యూ హ్యావ్ టు గివ్ డైరెక్షన్స్ ఆర్ జివోస్ ఆర్ మెమోస్. We will circulate the guidelines today itself or tomorrow. లాస్ట్ టైమే అనుకున్నాం, లేట్ అయింది. అదే మరి అనిమల్ హాస్టల్స్ కొన్ని అనుకున్నాం అర్బన్ ఏరియాలో, అది కూడా ఇస్తాం. సెమీ అర్బన్ ఏరియా. నెంబర్ 2, ఈ పశుగ్రాసం ఎక్కడికక్కడ డాక్రా ఉమెన్ని ఇన్వాల్వ్ చేసి కమ్యూనిటీ ఫాడర్ కూడా డెవలప్ చేసి, ఇండివిజువల్ కానీ కమ్యూనిటీ ఫాడర్ కానీ డెవలప్ చేసి యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు సప్లై కాస్ట్ ఎఫెక్టివ్ ఫీడ్. అదే మరిగా ఫిమేల్ ఇన్సెమినేషన్ కూడా ఫిమేల్ది అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసింది ఇక్కడ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మిల్క్ వస్తూ ఉంది. ఏంటంటే నువ్వేం చెప్పది? సార్, తమరు చెప్పినట్టుగా సెక్స్ సార్టెడ్ సెమన్ను మేము ఆల్రెడీ 3,30,000 డోసెస్ ఆల్రెడీ ఫీల్డ్లో పెట్టాం సార్. అవుట్ ఆఫ్ విచ్ 1.89 lakh డోసెస్ ఆల్రెడీ బీన్ ఇన్సెమినేటెడ్ అండ్ ద సీజన్ ఈజ్ అప్ టు మార్చ్ సార్. తర్వాత గ్రీన్ ఫాడర్కి ఆల్రెడీ మనము అప్ టు 0.5 acres ఫర్ ఇండివిజువల్ ఫార్మర్స్ ఆల్సో ఇస్ దేర్, ప్యాచ్ ఆల్సో ఇస్ దేర్ సార్. పీపుల్ ఆర్ యూటిలైజింగ్ ఇట్, బట్ యాజ్ డైరెక్టెడ్ వీ విల్ ఆస్క్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆల్సో టు ఎన్హాన్స్ ది శాంక్షన్స్ సార్. తర్వాత అనిమల్ హాస్టల్స్ గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇచ్చాం సార్. Some of the district collectors, they came forward and they are planning for construction of the hostel, sir. Collector Krishna garu already pilot studies kuda 1-2 chotla chesaru, sir. And this month he is already sanctioning some hostels in every headquarters, so that it will be a model for POC, sir. Harita Gopalam guidelines vachina ventane we will also take it up for improving the fodder production, sir. ఈరోజు వస్తే నువ్వు కూర్చొని ఆర్డర్స్ నువ్వు తెప్పించుకోవడం నీ బాధ్యత. ఇంట్లో కూర్చొని వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు ఫాలో ఇట్ అప్ సార్. థ్యాంక్ యూ సార్. ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నారో బీ క్లియర్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. లాస్ట్ టైమే నేను చెప్పాను, ఓన్లీ సెన్సస్ చేశారు కాబట్టి క్యాటిల్ నెంబర్ తగ్గిందని. దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు వర్కౌట్ చేసుకోవాలి. సార్, ఒక పిఓసి చేశాం సార్. ఈ మనకి న్యాచురల్ ఫార్మింగ్లో
ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని పిఎండిఎస్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అది ప్రీ మాన్సూన్ సార్, ఏప్రిల్ మేలోనే ఒక 32 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ మోస్ట్లీ ఫాలో ల్యాండ్స్లో వేయడం వల్ల మనకి మంచి బయో ఇది క్రియేట్ అవుతుంది సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ పిఓసిలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారానే చేయించాము. ఆ పిఎండిఎస్ గ్రాస్ తిన్న యానిమల్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ మిల్క్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సార్. క్వాంటిటీ ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది, ఫ్యాట్ కంటెంట్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఆ కలెక్టర్లందరికీ కూడా పిఎండిఎస్ గురించి బాగా అవగాహన ఉంది సార్. ఇది మనం ఎక్కువగా ఫాలో ల్యాండ్స్ అంటే 365 days గ్రీన్ కవర్ మనం చాలా జిల్లాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, జూన్ జూలై వరకు ల్యాండ్ పడావ పెడుతున్నారు సార్, అంటే ఏమీ క్రాప్ లేకుండా. ఆ టైంలో మనం ఈ పిఎండిఎస్ చేయగలిగితే సార్ రైతుకి ఇన్కమ్ కూడా వస్తుంది సార్. అంటే 1000 రూపాయలు సీడ్ కిట్, బట్ దాని నుంచి 5000 నుంచి 6000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ పిఎండిఎస్ గ్రాస్ యానిమల్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అదర్వైజ్ రైట్ నౌ గ్రీన్ ఫాడర్ రిక్వైర్మెంట్ ఎవ్రీథింగ్ వీఆర్ సేయింగ్ ఓన్లీ నేపియర్ గ్రాస్. ఒక మోనోక్రాప్ సీడ్స్ బయట నుంచి తీసుకొచ్చి కలెక్టర్లు వేసి అది మనం వేరే జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా జరుగుతుంది సార్. పిఎండిఎస్ ద్వారా ఇన్ సిటు ఎక్కడ కొరత ఉంటే అక్కడ చేయడానికి అవకాశం ఉంది సార్. దట్ ఈస్ ఓన్లీ ది ప్లానింగ్. నో ఎవ్రీవేర్ ల్యాండ్ ఉంది, ఎవ్రీవేర్